ఈ వీడియో ద్వారా ఈ ఫోన్ ని ఖచ్చితంగా బ్లైండ్ గా పర్చేస్ చేసేసేయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. జస్ట్ వీళ్ళు తీసుకొచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రైస్ కి మ్యాచ్ అవుతున్నాయా లేదా, అండ్ ఈ ఫోన్ ఎలానో నాకు వస్తుంది, ఒకవేళ రాకపోతే కొన్ని తెప్పించైనా కానీ రివ్యూ చేసి కొనొచ్చా లేదా అని చెప్పని ఇంకొక వీడియోలో మాట్లాడతా. ఈ వీడియో చూసి కొనేసాను, కొనిన తర్వాత నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పని కమెంట్స్ పెట్టమాకండి. రివ్యూ వీడియో వరకు వెయిట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో లావా అగ్ని 3 గురించి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ వీడియో నిన్న మీకు రావాలి, కాకపోతే నాకు ఫోన్ రాలేదు. వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదా. లావా వాళ్ళు ఈ ఫోన్ మనకి పంపిస్తున్నారు. ఈ ఫోన్ కి సంబంధించిన ఎంబార్గో, కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ నాకు 1 వీక్ ముందే వచ్చేసినాయి. బట్ ఫోన్ డెలివరీ ఇంకా కాలేదు, దాని గురించి వెయిట్ చేస్తున్నా. నిన్న సాయంత్రం అన్నా నాకు ఫోన్ వచ్చిద్దేమో, అట్లీస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయినా మీకు ఈ రోజు చూపిద్దాం అనుకున్నా. బట్ ఇంకా నాకు ఫోన్ రాలేదు. ఫోన్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఇంకా రివ్యూనే చేస్తాను, అన్బాక్సింగ్ ట్రైన్ చేయకుండా. బట్ రైట్ నౌ నాకు వీళ్ళు ఇంతకు ముందే పంపించిన స్పెసిఫికేషన్స్ లిస్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్ డీటెయిల్ మీకు వివరిస్తాను. ఈ ఫోన్ కొనొచ్చా లేదా అనేది కొంచెం వెయిట్ చేయండి. ఫోన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రివ్యూ చేసి ఆనెస్ట్ రివ్యూ చేసి కొనొచ్చా కొనకూడదు అని చెప్పి ఒక ముక్కలో మీకు చెప్పేస్తా. ఒకవేళ లేదు బ్రాండ్ నాకు పంపించలేదు అనుకుంటే 9వ తారీఖు సేల్కి వస్తుంది, సేల్ లో పార్టిసిపేట్ చేసి కొని తెప్పించాను కానీ రివ్యూ చేస్తా. చేయడానికి కారణాలు 2. ఒకటి, ఫస్ట్ మనందరికి తెలిసిందే ఇది ఇండియన్ బ్రాండ్, ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలన్న సెన్స్ ప్రతి ఒక్కరు కొనుక్కోమని కాదు, నా వైపు నుండి ఖచ్చితంగా నేను రివ్యూ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది. రెండోది, మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. లావా అగ్ని 2 తో కంపేర్ చేసి అగ్ని 3 కి చాలా మంచి అప్గ్రేడ్స్ చేశారు. ఈవెన్ ఫోన్ కొనిన తర్వాత అప్డేట్స్ దగ్గర నుంచి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. అగ్ని 3 మిత్ర సర్వీస్ అని చెప్పని డైరెక్ట్ గా వాళ్ళే ఇంటికి వచ్చి అగ్ని 3 యూస్ చేసే ప్రతి ఒక్కరికి ఫ్రీ సర్వీస్ చేస్తారు. హార్డ్వేర్ ఇష్యూస్ ఏమైనా వస్తాయి అంటే డిస్ప్లే గ్రీన్ లైన్స్ రావడం కానీ, లేకపోతే హార్డ్వేర్ ఏ కాంపోనెంట్స్ అయినా బై డిఫాల్ట్ అది ఇన్ వారంటీలో ఉన్నప్పుడు ఏదైనా చెడిపోతే ఫోన్ టు ఫోన్ రీప్లేస్ చేసేస్తారు డైరెక్ట్ గా, ఏ ఇబ్బంది లేకుండా. ఇవన్నీ చెప్పుకోవడానికి బానే ఉంటాయి, అండ్ ఇంటికి వచ్చి సర్వీస్ చేయడం ఇవన్నీ చెప్పుకోవడానికి బానే ఉంటాయి. బట్ రియల్ టైమ్ లో జరుగుతున్నాయా లేదా నేను డైరెక్ట్ గా చెక్ చేసి మీకు చెప్తా. షార్ట్ వీడియోస్ రూపంలో మన ఛానల్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేస్తుండండి. ఫస్ట్ ఈ లావా అగ్ని 3 ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే, ప్రీవియస్ జనరేషన్ లావా అగ్ని 2 ఉంది కదా, దానికంటే ప్రైస్ కొంచెం పెంచారు. లావా అగ్ని 2 మీకు 20,000 రూపాయల లోపల లాంచ్ చేశారు. ఇప్పటికి 17,000-18,000 మీకు అవైలబుల్ గా ఉంది. లావా అగ్ని 3 ఏంటంటే విత్ చార్జర్, వితౌట్ చార్జర్ అని చెప్పి ప్రైసింగ్ తీసుకొచ్చారు. ప్రైసింగ్ నాకు పంపించిన స్క్రీన్ షాట్ మీకు వేస్తున్నాను చూడండి. 8GB 128GB వితౌట్ చార్జర్ అయితే 21,000 పెట్టారు. 1,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు, 20,000 రూపాయలకు వస్తుంది. అదే 8GB 128GB మీకు ఒకవేళ చార్జర్ కావాలనుకుంటే డిఫాల్ట్ ప్రైస్ 23,000, కార్డ్ ఆఫర్ తీసేస్తే 21,000 వస్తుంది. ఇందులో సెకండ్ వేరియంట్ 8GB 256GB, ఇది డిఫాల్ట్ ప్రైస్ 25,000, 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీస్తే 23,000 రూపాయలకు వస్తుంది. ఈ ఫోన్ లో మనం మాట్లాడుకోవాల్సిన 2 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. సెకండరీ డిస్ప్లే ఉంటుంది బ్యాక్ సైడ్, మీకు రేర్ సైడ్ కెమెరాస్ మాడ్యూల్ పక్కనే ఇంకొక డిస్ప్లే ఇచ్చారు. మోస్ట్లీ ఇది ఒక 1.5-2 ఇంచెస్ అయితే ఉండేది, కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. రేర్ సైడ్ కెమెరాని సెల్ఫీ కెమెరా యూస్ చేసుకోవడానికి, కాల్స్ ఏమైనా వచ్చినా, నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా చూసుకోవడానికి, రిమైండర్స్, స్టాప్ వాచ్, అలారంలు ఇలాంటివి ఏమైనా సెట్ చేసుకోవడానికి జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ రెండోది యాక్షన్ బటన్. ఐఫోన్ 15 సిరీస్ నుంచి మనకి యాక్షన్ బటన్ వచ్చింది, బట్ ఐఫోన్ లో మీకు ఓన్లీ లాంగ్ ప్రెస్ యాక్షన్ ఒకటే ఇచ్చారు. బట్ లావా వాళ్ళు 3 రకాలుగా ఇచ్చారు యాక్షన్ బటన్ ని. లాంగ్ ప్రెస్ చేసుకోవచ్చు, సింగిల్ ట్యాప్ చేయొచ్చు, డబుల్ ట్యాప్ చేయొచ్చు. లావా వాళ్ళు 3 యాక్షన్స్ ఇచ్చారు, వీడియో రికార్డింగ్ కోసం, ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవడం కోసం, రకరకాలు ఉన్నాయి. అవి కూడా నేను మీకు చూపిస్తా. సరే, ఈ పక్కకు పెట్టేద్దాం. రెస్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఫోన్ ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ ఫినిష్ తో వస్తుంది, కాకపోతే వీళ్ళు సైడ్ మెటాలిక్ ఫినిష్ అని చెప్పని అంటున్నారు. అంటే చూడడానికి ఫినిషింగ్ మెటాలిక్ లో ఉంటుందా, లేకపోతే ఫోన్ నిజంగానే మెటల్ అనేది మనకైతే తెలియదు. ఫోన్ ఎక్స్పీరియన్స్ చేసిందో చెప్తా. బట్ ఈ బడ్జెట్ లో వస్తుంది కాబట్టి నేనైతే పాలికార్బన్ ఫ్రేమ్ అని అనుకుంటున్నా. అండ్ IP రేటింగ్ IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. డస్ట్ వరకు కంప్లీట్ రెసిస్టెన్స్ ఉంటుంది, బట్ వాటర్ వరకు మీకు స్ప్లాషెస్ వరకే. అండ్ ఇంకా మెయిన్ ప్రాసెసర్, ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300X ప్రాసెసర్ తో వస్తుంది. ఇదే ప్రాసెసర్ మీకు 50,000 రూపాయల దగ్గరలో మోటరోలా Razr 50 అని చెప్పిన ఒక ఫోన్ ఉంది, ఫ్లిప్ ఫోన్ అది. ఈ ప్రాసెసర్ కి డ్యూయల్ డిస్ప్లే క్యాపబిలిటీస్ ఉంటాయి, అంటే 2 డిస్ప్లేస్ మేనేజ్ చేయగలదు. ఇదే ప్రైస్ లో ఈ ప్రాసెసర్ కి కాంపిటీషన్ గా మార్కెట్ లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ వస్తుంది. ఆ ప్రాసెసర్ తో కంపేర్ చేసి ఆబ్వియస్ గా ఇది డైమెన్సిటీ 7300 తక్కువ రేంజ్ ప్రాసెసర్. తెలిసి 15,000 లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. Antutu స్కోర్స్ పరంగా మాట్లాడితే ఇదే ప్రైస్ లో ఉన్న రిమైనింగ్ ఫోన్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 తో కంపేర్ చేస్తే అవి 8 lakhs స్కోర్ చేస్తే ఈ 7300X మీకు 7 lakh దగ్గరలో స్కోర్ చేసింది అంతవరకే. అలానే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ కూడా నాకు బాగా నచ్చింది. LPDDR5 ర్యామ్ తో వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఈ ప్రైస్ లో ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ చాలా తక్కువ ఫోన్స్, 1-2 మాత్రమే ఉన్నాయి. అందులో మన లావా యాడ్ అవడం చాలా బాగా అనిపించింది. లాంగ్ టర్మ్ లో మీరు ఫోన్ యూస్ చేసుకున్నా కానీ ఇబ్బంది ఏమనిపించదు. అండ్ అప్డేట్స్ పరంగా కూడా 3+4 years అప్డేట్స్ వస్తున్నాయి, మీకు 2+3 ప్రైస్ లో దొరుకుతున్నాయి. ఈ 3+4 years అప్డేట్స్ ఇస్తున్నారు. లాంగ్ టర్మ్ పరంగా ఈ ఫోన్ కి ఇబ్బంది లేదు. కానీ ఒక విషయం ఆనెస్ట్ గా మాట్లాడుకుంటే, అడిషనల్ ఫీచర్స్ ఇచ్చారని చెప్పి మనం ప్రాసెసర్ విషయంలో కాంప్రమైజ్ అవడమే తప్ప, ప్రాసెసర్ అయితే ఈ ప్రైస్ లో తీసుకోవాల్సిన ప్రాసెసర్ కాదు. మీడియాటెక్ లో 7200 ప్రాసెసర్ కానీ ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ కానీ ఇచ్చుంటే మాత్రం కిల్లర్ అయ్యేది. కాకపోతే రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అన్ని బాగా తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ మనం కాంప్రమైజ్ అవ్వాలి. గేమింగ్ ఫోన్ అయితే కాదు, గేమర్స్ అసలు దీన్ని పిక్ చేసుకోమాకండి. సో ఇవి గుర్తుపెట్టుకోండి మైండ్ లో. అండ్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడితే ఇందులో 6.78 inch 1.5K రెజల్యూషన్ 120Hz AMOLED డిస్ప్లే తో వస్తుంది. అండ్ ఇది కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది. 1.07 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ చేయగలదు, 1200 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. అండ్ ఈ డిస్ప్లే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా సపోర్ట్ చేసింది. అలానే రేర్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ ఇంకొక డిస్ప్లే ఉంటుంది, అది మీకు స్టార్టింగ్ లో చెప్పేసా. AMOLED డిస్ప్లే అది కూడా రేర్ సైడ్ కూడా చాలా క్విక్ కంట్రోల్ ఆప్షన్స్ ఉంటాయి, మంచి యూస్ఫుల్ డిస్ప్లే అది. అలానే ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేసింది. మోటరోలా తప్ప మిగతా చైనీస్ బ్రాండ్స్ లో మనకి డాల్బీ అట్మోస్ కనపడట్లేదు. బట్
లావాలో డాల్బీ అట్మోస్ తీసుకుని వచ్చారు. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉన్నది దీంట్లో. అండ్ సాడ్లీ ఐఆర్ బ్లాస్టర్ కానీ ఎన్ఎఫ్సి కూడా లేదు. ఎన్ఎఫ్సి ఒక్కటి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకు, బట్ ఎన్ఎఫ్సి కూడా లేదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా కెమెరాస్ ఫంక్షనల్ కెమెరాస్, కాకపోతే నేను కొన్ని వీడియో రిఫరెన్సెస్ చూశాను, వాటిలో చూసినప్పుడు కెమెరాస్ ఇంకా అప్డేట్స్ ఇచ్చి ఇంకొంచెం ఆప్టిమైజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ నంబర్స్ పరంగా అయితే కాంబినేషన్ ఇస్తాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ క్వాడ్ బేర్ సెన్సర్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఇది సామ్సంగ్ సెన్సర్ తో వస్తుంది. మేబీ JN1 సెన్సర్ అయి ఉండొచ్చు, వీళ్ళు ఏం మెన్షన్ చేయాలి. అండ్ రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా 4K లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మాక్సిమం 1080p 60 అనుకుంటున్నా, చూద్దాం వచ్చిన తర్వాత క్యాపబిలిటీస్ కూడా మీకు చెప్తా. అంతా బాగుంది. ఫార్చునేట్ గా ఒకవేళ ఈ ప్రైస్ లో వస్తున్న ఆడిసీ E4 Moto 850 ఫ్యూజన్ కంటే కెమెరాస్ బాగుంటే మాత్రం ఈ ఫోన్ ని ఖచ్చితంగా అందరికీ సజెస్ట్ చేయొచ్చు. అవుట్పుట్ ని బట్టి కెమెరాస్ ఎలా ఉన్నాయి ఏంటనేది నేను ఆనెస్ట్ అండ్ జెన్యూన్ గానే చెప్తాను. ఇంకా బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 66 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. మీరు ఒకవేళ విత్ ఛార్జర్ వేరియంట్ కొనుక్కుంటేనే ఛార్జర్ వచ్చింది. నా సజెషన్ వరకు అయితే ఛార్జర్ కొనుక్కోవడమే బెటర్. బ్యాటరీ డ్రైనింగ్, బ్యాటరీ యూసేజ్ 1 ఫుల్ వర్కింగ్ డే వచ్చిద్దా ఇవన్నీ నేను చెక్ చేసి చెప్తా. అండ్ ఇంకా నెట్వర్క్ పరంగా మాట్లాడుకుంటే 14 5G బ్యాండ్స్ తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ వాయిస్ ఓవర్ న్యూ రేడియో VoNR కూడా సపోర్ట్ చేసింది. 5G మీద మీరు కాల్స్ తీసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 కి సపోర్ట్ చేస్తుంది లేటెస్ట్. అండ్ వైఫై వర్షన్ 6E కి సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఇన్ఫాక్ట్ వైఫై 7 కాదు కానీ 6E లేటెస్ట్. ఇది USB 2.0 పోర్ట్ తోనే వస్తుంది. అండ్ ఇంకా అప్డేట్స్ 3+4 ఇయర్స్ అప్డేట్స్ తో వస్తున్నాయి. నేను ఇందాకే చెప్పాను. సజెషన్ నా వరకు అయితే ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయి. కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే 23,000 లో యాక్షన్ బట్ రైట్ సైడ్ AMOLED సెకండరీ డిస్ప్లే ప్రాసెసర్, బ్యాటరీ ఇవన్నీ పర్లేదు అనిపిస్తుంది. ఫీచర్స్ పరంగా కొంచెం ఇన్నోవేటివ్ గా తీసుకొచ్చారు. ఒక జనరల్ యూజర్ కి అంటే గేమింగ్ యూజ్ చేసే వాళ్ళకి కాకుండా రిమైనింగ్ జనరల్ యూజ్ చేసే మాక్సిమం యూజర్స్ పర్చేస్ చేసుకోవచ్చు అన్నట్లు అనిపిస్తుంది. కానీ బ్లైండ్ గా నేను సజెస్ట్ చేయను. ఫోన్ చెక్ చేసిన తర్వాతే నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఫోన్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.